అదే నమస్కారం. నన్ను నిన్న, మొన్న ఎవరో అడిగారు. గాది సాయికి సంబంధించి మీరు ఎవరా, మీరు న్యూట్రల్ జర్నలిస్ట్ కదా, ఇవ్వకుండా ఉంటారంటే అదని దాన్ని. కామెంట్స్ సెక్షన్స్ అతను ఎన్ని పెట్టాడంటే ఓన్లీ ఈ టాపిక్ కోసం పెట్టాడు. మరి ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నట్టుగా చెప్పాడు. సరే ఇద్దామండి అన్న. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు కదా, ఈ నెల 29 వరకు టైం అడిగారు పోలీసులు. దాన్ని ఈలోపు ఏదైనా మేజర్ అప్డేట్ ఉంటే ఇద్దాంలేండి అన్న. మరలా రెచ్చగొడుతూ కామెంట్లు పెడుతున్నాడు. ఇలా అయ్యేటట్లేదే, తేడాగా ఉందని చెప్పేసి పక్కన పెట్టాడు. ఇక ప్రభుత్వం ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యిందో అప్పుడు ఇండెప్త్ వేలో మొత్తం ఇద్దాను అనుకున్నా. ప్రభుత్వం రెస్పాండ్ అయింది. ఇప్పుడు నేను ఇస్తాను. ఎందుకంటే ఆ సిఐ ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్ నాగరాజు, అతను కాపు. గాదె సాయికృష్ణ కాపు. గాదె సాయికృష్ణ పడ్డ వ్యక్తిని లాకప్ డెత్ చేశారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆరోపిస్తున్నారు. దెన్ ఇక వైసీపీ ఉంది కదా, ఓ శవమా, ఓ బాడీనా, ఓ గొడవ, వచ్చేస్తాను. దట్టు కాపు అంటే చాలు అసలు ఎలాగంటే అసలు అబ్బా అన్న ఇదైపోతుంది వైసీపీ వాళ్ళకైతే. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. సాయికృష్ణ విషయంలో పోలీసులది 100% తప్పే. అండ్ దీనిని రాజకీయం చేస్తుంది చూసారా వైసీపీ, అది దుర్మార్గం. అండ్ ఆ తల్లి బాధను చూసారా, నా బిడ్డ బూడిదని ఇవ్వండి అని, అది నిజంగా మనసుని చాలా బాధ పెట్టేస్తుంది. అసలు విషయం ఏంటో మాట్లాడదు. గాది సాయికృష్ణ అలియాస్ పిల్లా సాయి. ఇతను విజయవాడ కృష్ణలంకలో రాజునగర్ ప్రాంతం చెందినటువంటి వ్యక్తి అట. ఇతని మీద మనకున్న సమాచారం మేరకు 22 కేసులు ఉన్నాయి. ఇందులో క్రిమినల్ కేసులు ఉన్నాయి, హత్య, పోక్సో కేసులు, అసాల్ట్ కేసులు, ఇలా మరికొన్ని. ఇలా ఉన్న మూమెంట్లో అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, బయట ఉన్నాడు. మరలా అరెస్ట్ అవుతున్నాడు, బెయిల్ మీద బయటకు వస్తున్నాడు. కేసులు మాత్రం అవే కేసులు. ఇలా కాదురా ఓపెన్ చెప్పేసి రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు. రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా అతను ఇలాగే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో ఈ పోలీసులు కేసులు అవుతుంది కదని చెప్పేసి ఇతను హైదరాబాద్ వెళ్ళాడట. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మరల కొన్ని నెలలకి ఈ జగ్గేపేట దగ్గర చిల్లకల్లు ఉంది, అక్కడికి వచ్చాడట. అక్కడ తాగటం లైక్ అలా ఉంటున్నాడు. ఈలోపు నవీన్ రెడ్డి అని విజయవాడ చెందినటువంటి అతని ఫ్రెండ్, అతను ఇక మరికొంతమంది కలగలిపి ఈ చిల్లకల్లు జగ్గేపేట దగ్గర అన్నప్పుడు తండ ఏదో ఉందంటే అక్కడ ఓపెన్ ఎయిర్ సమయాలను అక్కడ పార్టీ చేసుకుంటూ ఉన్నారు మందు. ఏమైంది ఏంటో కానీ ఈ నవీన్ రెడ్డి అనబడే వ్యక్తిని, విజయవాడ చెందినటువంటి వ్యక్తిని, ఈ సాయికృష్ణ బీరుబడి తల పగలగొట్టి ఆ బాడీని తీసుకొచ్చి జగ్గేపేట ఆసుపత్రిలో వేసి వెళ్ళిపోయాడు. తీరా అతను చనిపోయాడు. ఎవరు ఏంటంటే ఈ సాయికృష్ణ అని తెలిసింది. ఇక పోలీసులు మరలా కేసు ఫైల్ చేశారు. ఏదావిధి మరలా బెయిల్. నాకు అర్థం కాని విషయం ఇదేరా నాయన. అసలు ఓ మనిషిని చంపుతాడు, హత్య కేసు, ఎలా బెయిల్ మీద బయటకు వస్తే నాకు అర్థం కావట్లేదు. 3 నెలలు 90 రోజులు అంతే. అంటే ఛార్జ్షీట్ అనేది ఫైల్ చేయడంలో పోలీసులు వచ్చేసి నిర్లక్ష్యం అనాలా, లేదన్నప్పుడు సరైన సాక్ష్యాలు దొరకలేదు అనాలా? సరే బయటకు వచ్చాడు. మొత్తంగా వాళ్ళ లాయర్ చెప్తుంది ఏంటంటే అతని మీద ఉన్న 2 కేసులే అంటుంది ఆమె. పోలీసులు చెప్తుంది ఏంటంటే అతని మీద చాలా కేసులు ఉన్నాయి, బట్ లోక్ అదాలత్లో కొన్ని, కోర్టులో కొన్ని ఇక క్లియర్ అయిపోతున్నాయి, రాజీ చేసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి అన్నారు. అందులో బెయిల్ మీద ఉన్నప్పుడు స్టేషన్కు సంతకం పెడతాం అనేది ఉంటుంది, కోర్టులో విచారణ అన్నప్పుడు రావాలి. అతను కోర్టులో విచారణకు రావట్లేదు, మా పోలీసులకు సంతకాలు పెడతలేదు. ఎవరన్నా ఏంటంటే ఎంక్వైరీ చేస్తే మార్కాపురంలో ఉన్నాడని తెలిసింది. దాన్ని ఇంకా వెళ్ళారు అన్నట్టుగా చెప్పారు. బట్ ఆ తర్వాత అతను మాకు దొరకలేదు, ఏమేంటో తెలియదని పోలీసులు చెప్తున్నారు. బట్ వాళ్ళమ్మ చెప్తుంది ఏంటి, కృష్ణలంక నుంచి పోలీసులు వచ్చారు, సబ్జెక్ట్ కరెక్షన్ 2 లేడీ పోలీసులు అంటున్నారు. దాన్ని ఇంకా వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మా అబ్బాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల, అలాని పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేదా అని చూడడానికి మేము వచ్చాం. ఆ సమయంలో సిఐ నాగరాజు గొర్రెత్తి అక్కడ ఉన్న వాళ్ళని కొడుతున్నాడు. నాకు భయం వేసింది, నా కొడుకుని ఇలా కొట్టి చంపేస్తాడని చెప్పేసి నా కొడుకు ఎక్కడ అన్నాను. నీ కొడుకు లేడనుకోపో, నీ కొడుకు చచ్చాడనుకోపో, నీ కొడుకు ఫోటోకి దండేసుకోపో అని అనరాని మాటలు అన్నారు. నా ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత కాళ్ళ ఎలా పడితే ఒక 15 రోజులకి నా ఫోన్ ఇచ్చారు. బట్ ఫోన్లో నా కొడుకు ఫోటోలు మొత్తం తీసేసి ఇచ్చారు. ఇక మరి ఏం చేయాలంటే నాకు ఇంకా పాలు పోలేదు. ఇక అప్పుడు నేను లాయర్లను కలిశాను. విజయవాడ బార్ అసోసియేషన్ లాయర్లు కలిస్తే వాళ్ళు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దాని ఇక కోర్టు విచారణ చేస్తున్న మూమెంట్లో పోలీసులు చెప్పింది ఏంటిది, మేము అతను అదుపులోకి తీసుకోవాలా, అతను పారిపోయాడు, అతను వెతుకుతూ ఉన్నాం, 10 బృందాలు గాలిస్తూ ఉన్నాయి అని పోలీసులు చెప్పారు. ఇక హైకోర్టు వచ్చి ఏమడిగింది, ఈ జూన్ 29 లోపు అతను కోర్టులో ప్రొడ్యూస్ అని చెప్పేసి చెప్పింది. పోలీసు సరే అన్నారు అని ఆమె చెప్పారు. బట్ నా కొడుకుని చంపేశారు, లాకప్ డెత్ చేసేసి నా కొడుకుని తీసుకెళ్ళిపోయి రాత్రి ఏకంగా శ్మశాన వాటికలో దహనం చేశారు, ఆ బూడిదాన్ని ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటాను ఆమె అంటుంది. ఇక వచ్చేశారు.
స్టార్టింగ్ చెప్పినది గుర్తులేదు కానీ సాక్షి పేపర్ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ మెయిన్ పేపర్ సాక్షి ఏపీ ఎడిషన్లో 2వ పేజీ మొత్తం ఇదే. అందులో 9 మంది స్టేట్మెంట్స్. ఈ 9 మంది ఎవరు అంటే కాపు నాయకులంట, కాపు వైఎస్ఆర్సీపీ వింగ్ అంట. నాకు అర్థం కాని విషయం, పోలీసులదే తప్పు, ఓకే, అండ్ రౌడీ షీటర్ స్థాయికి సంబంధించేసి అసలు ఏం జరిగిందంటే మీరు అది మెన్షన్ చేయండి. సో అది కూడా వదిలేద్దాం. ఖచ్చితంగా నువ్వు ఎన్ని హత్యలని చెయ్యి, ఎన్ని ధరలు తెగబడు, వన్స్ పోలీసు అదుపులోకి తీసుకుంటే నేను పోలీసు కొట్టకూడదు. ఏమైంది ఏంటి విచారణ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. దెన్ జడ్జిలు చెప్తారు ఏ శిక్ష వేయాలి ఏంటని. సో పోలీసులు ఫాలో అవ్వాల్సింది ఇది. బట్ పోలీసులు ఇప్పటికీ ఇంకా బ్రిటిష్ కాలం నాడు ఉన్నంత దరిద్రంగా, దౌర్భాగ్యంగా, మూర్ఖంగా ఉంటున్నారు కొంతమంది. ఈ కొంతమంది వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. నేను చంద్రబాబు గారు సింగపూర్ నుంచి వచ్చి రాగానే విషయం ఏంటి తెలుసుకున్నారు. ఇమ్మీడియట్గా అసలు నాగరాజు ఎక్కడా అన్నారు. సార్ వేకెంట్ రిజర్వ్ అండి విఆర్కి పంపామన్నారు. అంటే ఎక్కడ పోస్టింగ్ ఎవరు? ముందు విఆర్ కదా ముందు సస్పెండ్ చేయండి అన్నారు. వాస్తవానికి అతన్ని విజయవాడ రేంజ్ నుంచి ఏలూరు రేంజ్కి అలా ట్రాన్స్ఫర్ చేశారట. సస్పెండ్ చేయడానికి ఇమీడియట్ సస్పెండ్ చేశారు. మరి కృష్ణలంకి ఇప్పుడు ఎవరైనా ఇన్స్పెక్టర్ అంటే మురళీకృష్ణ కొత్త వ్యక్తి నియమించారు. నిన్న ఏపీకి సంబంధించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, సిఎస్ సాయి ప్రసాద్ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర గారు, తర్వాత విజయవాడ కమిషనర్ రాజశేఖర్ గారు, డిప్యూటీ సీఎం వచ్చేసి పవన్ కళ్యాణ్, సీఎం వచ్చేసి చంద్రబాబు, మొత్తం కలగలిసి మీటింగ్ నిన్న. అసలు ఏమైంది ఏంటయ్యా అని చెప్పేసి. దీనికి తోడు ఇప్పుడు ఈ కేసు సంబంధించి హైలైట్ అవుతుంది. వైసీపీ వచ్చేసి కాపు కులాన్ని పట్టుకొచ్చి హడావుడి చేస్తుంది కదా. అప్పుడు క్రాస్ చెక్ చేస్తే అతను కొట్టాడని అంటున్నారే, అతను కాపే. సో అండ్ కనపడకుండా ఉన్నటువంటి సాయికృష్ణ కూడా కాపే. సో ఇక్కడ కులం కాదు కదా. ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటిది, పోలీసులు ఇంకా రాక్షసంగా వ్యవహరిస్తున్నారు, ఇది హైలైట్ చేయాలి. రాష్ట్రంలో వచ్చే శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంచాలి. అండ్ మోరోవర్ బాధితులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలి. అండ్ ఎక్యూజ్డ్ అన్న వాళ్ళని పట్టుకొచ్చి గొడ్డుని మొదటి బాధ్యత థర్డ్ డిగ్రీ ఏంటి అని చెప్పేసి ఇది కదా క్వశ్చన్ చేయాలి. ఏకాడి కులం 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 కాపు కులంలో వచ్చి చిచ్చు పెట్టాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య గ్యాప్ తేవాలి. అండ్ రాష్ట్రంలో మరల అధికారులకు రావాలి. ఈసారి రాష్ట్రం శ్మశానం చేయాలి. ఇది ఆ వైసీపీ వాళ్ళు. మరలా చెప్తున్నా, ఓన్లీ ఈ కుర్రాడికి సంబంధించి అయితే నిజంగా నేను మొన్న వీడియో కూడా చేశాను. అప్లోడ్ చేద్దామనుకున్న సమయానికి బాబోయ్ ఆ వైసీపీ స్టేట్మెంట్లు చూసినాక నాకు భయం వేసింది. వీళ్ళు కంపు చేయబోతున్నారు, వద్దు వీళ్ళకి నేను బలం కాకూడదు, సైలెంట్గా ఉన్నా. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను, సీఎం రియాక్ట్ అయ్యాడు, పోలీసులు తప్పు అన్నారు, అసలు ఏం జరిగిందని మొత్తం తేల్చండి అన్నారు, కమిటీ వేశారు. అండ్ కోర్టుకి ఇప్పుడు అతను ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కడున్నా కానీ అతను చనిపోతే బాడీ, బతికుంటే మనిషిని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ మరలా చెప్తున్నా, అసలు కులాన్ని పట్టుకొచ్చి ఎందుకు వీళ్ళు రెచ్చగొడుతున్నారంటే కాపుకులు అసలు త్వరగా రెచ్చిపోతారన్నట్టు. గతంలో అంబటి రాంబాబు చేత చెప్పించారో అది అంబటి రాంబాబు చెప్పి నాకు తెలియదు. వారు నిజంగా అనకూడదు కానీ ఎంత తక్కువ చేసి మాట్లాడే అంబటి రాంబాబు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న వీడియోలు ఉంటాయి. నేను మరలా ఏం మాట్లాడను. బట్ నేనైతే ఒకటే చెప్తాను, కాపు కులస్తులారా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన ఒక కాపు కులానికి ప్రతినిధి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా ఓ రకంగా చెప్పాలి ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ పార్టీగా జనసేన కాబోతుంది. ఈ మూమెంట్లో శవ రాజకీయాలు చేసి దౌర్భాగ్య దిక్కుమాల రాజకీయాలు చేసే వైసీపీ ట్రాప్లో పడకండి. కన్న తండ్రిని బాబాయిని వీళ్ళు చనిపోతే వారు కూడా రాజకీయానికి వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడైనా అల్లర్లు వస్తే ఓదార్పు అంటూ ముందుకు వస్తాడు. ఎక్కడైనా ఇష్యూ జరిగితే దాని కులాన్ని అంటగడుతుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎస్పెషల్లీ కాపు కులస్థం చేయాల్సిన తెగ ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా కనుక ఉంటే నెక్స్ట్ టైం కూడా కలిసే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఏ మాత్రం గ్యాప్ వచ్చింది అంటే ఇక పవన్ కళ్యాణ్ లైఫ్లో సీఎం కాలేడు. ఆడే 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో మీరు చూశారు. ఇదే పవన్ కళ్యాణ్ కూడా చెప్పున్నాడు. సో కొంతమంది వైసీపీ వాళ్ళ దగ్గర ఏజెంట్లుగా ఉంటున్నటువంటి, జగన్ దగ్గర ఏజెంట్లుగా ఉన్నటువంటి కొంతమంది కాపు కులస్తులు కావాలని రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు చీలికి తెద్దామని చూస్తున్నారు. దయచేసి ఆ ట్రాప్లో పడొద్దు. జరిగింది నిజంగానే ఘోరం. నిజం ఏంటనేది ఇప్పుడు కమిటీ తేల్చింది. కోర్టు ముందు అతను ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళ అమ్మ చెప్తున్నట్టుగా మా అబ్బాయిని చంపారో బూడిదని ఇవ్వండి అని అంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ బాడీ జాగ్రత్తగా ఉంచుతారు, ఇంటికి చనిపోయి ఉంటే. బట్ బ్రతికనక ఉంటే ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తారు. అంతిమంగా నేను చెప్పేది, ఏపీ పోలీస్ అయినా తెలంగాణ పోలీస్ అయినా ఇండియాలో ఏ పోలీస్ అయినా సరే ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాడు ఎంత ఘోరంగా అయితే వ్యవహరించారో అలా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. వారి వల్లే చెడ్డ పేరు, వారి వల్లే పోలీసులు అంటే ఇప్పటికీ సమాజంలో చిన్న చూపు, పోలీసులు అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉండిపోయింది. దానిని తొలగించండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.